తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 1వ తారీఖు 3వ నెల 2026కు సంబంధించినటువంటి తాజా అప్డేట్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు వచ్చేసి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకి కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక నిధుల సర్దుబాటు కోసం ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. నిధుల సర్దుబాటు చేయాలని, డబ్బులను సిద్ధం చేయాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో మొదటిగా ఎకరం 10 గుంటల నుంచి మొదలుకొని 6 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు చేయడమే కాకుండా కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఏదైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పంపిణీ చేసినప్పటికీ డబ్బులు అనేది ఎవరికైతే జమ కావో, సో అలాంటి వారి పరిస్థితి ఏంటి, అర్హతలు ఉన్నప్పటికీ కూడా డబ్బులను పంపిణీ చేసినప్పుడు కూడా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే వారు ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకైతే సమాచారాన్ని అయితే తెలియజేయడానికి వీడియోని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా రేపు వచ్చేసి తెలంగాణలో మొదటిగా ఏ జిల్లా నుంచి ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం షురు అయినది చేస్తుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సమాచారాన్ని. ఇక దీంతో పాటుగా పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయల యాసంగి వానాకాల రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఒకేసారి 2 సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మొదటిగా 6,000 రూపాయలను పంపిణీ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక తిరిగి విడుదల చేయాల్సినటువంటి వానాకాల రైతు భరోసా డబ్బులు కూడా మనకి ముందుగానే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని నిధులను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఏదైతే డబ్బులు పంపిణీ అవుతున్నప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే డబ్బులు అనేది వారి ఖాతాలలో జమ కావో సో అటువంటి వారందరూ తమ ఖాతాలలో డబ్బులను పంపిణీ చేసుకోవాల్సినప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది సరిగ్గా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది. ఇక దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో చిన్నకారు కౌలు రైతులు వారు తప్పకుండా 500 రూపాయల బోనస్ డబ్బులు కూడా పొందాలంటే వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అదేవిధంగా దాంతోపాటుగా ఈ క్రాప్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలని వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే రేపటి నుంచి మన తెలంగాణలో వేగంగా మార్చి 15వ తారీఖు వరకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయలు ఎకరానికి రేపు అన్ని జిల్లాలలో 38 జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.